ఈరోజు నేను చేసే వంట వచ్చి మెంతికూర శనగపప్పు అండి. మెంతికూరని ఫస్ట్ బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత దానిలోకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 5 ఉల్లిపాయలు మంచిగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చి 3 టమాటాలు, ఆ తర్వాత కారం రుచికి సరిపడా, ఆ తర్వాత ఉప్పు, పసుపు, టమాటా ముక్కలు 3 టమాటా ముక్కలండి, శనగపప్పు ఒక చిన్న టీ గ్లాసు, ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ గ్లాసు. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా లాగా 3 లవంగాలు, ఒక యాలక, చిన్న దాల్చిన చెక్క ముక్క ఇది వేస్తానండి. తర్వాత ధనియాల పొడి, ఇది మా ఇంట్లో ఇలాగే మేము పట్టించుకొని పెట్టుకుంటాము. మంచిగా ఒకసారి ఫ్రై చేసి అందులో పెట్టుకొని ధనియాలు పెట్టుకుంటాము. ఈ పొడి వచ్చి నేను కొంచెం వేస్తానండి, మిక్సీలో ఇంత బాగా రాదు కదా, అందుకోసం ఇలాగా కొంచెం వేస్తున్నాను ధనియాల పొడి పక్కన. అంతేనండి, స్టార్ట్ చేసేద్దామా. రోజు నేను మెంతికూర శనగపప్పు తయారు చేయబోతున్నానండి. ఇదిగోండి మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను, 3 టమాటా ముక్కలు, 5 ఉల్లిపాయ ముక్కలు, తర్వాత రుచికి సరిపడా కారము, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పచ్చిమిరపకాయలు, ఉప్పు రుచికి సరిపడా, తర్వాత కొంచెం ధనియాల పొడి, లవంగాలు ఒక 3, ఒక యాలకు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఇదిగోండి, తర్వాత పసుపు, నూనె. ఇదిగోండి మేము ధనియాల పొడి ఇలా పట్టించి పెట్టుకుంటానండి, తర్వాత కావలసినప్పుడల్లా వాడుతూ ఉంటాను. ఇదిగోండి శనగపప్పు కడిగేసి ఒక 6 గ్లాసులు, ఏ గ్లాస్ అయితే నేను శనగపప్పు తీసుకున్నానో 8 గ్లాసులు పోసుకున్నా పర్వాలేదండి. ఫస్ట్ దాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించేసుకుందామండి. మెంతికూర శనగపప్పు తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఒక పక్క శనగపప్పు విజిల్ వస్తుంది, ఒక 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. పసుపు వేస్తున్నానండి, తర్వాత టొమాటోలు వేస్తున్నాను. ఈ టమాటాలు వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము ఈ మెంతికూర కూడా వేసేసుకుందామండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మెంతికూర. కడుక్కున్న తర్వాత ఎప్పుడు కట్ చేయండి, కట్ చేసిన తర్వాత కడగొద్దు. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. చూసారా, రుచికి సరిపడా కారం కూడా వేసేసుకుంటున్నాను.
ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. అప్పుడప్పుడు కలుపుకుంటాను. ఇదిగోండి, కొంచెం చింతపండు కూడా వేసేస్తున్నాను దీంట్లో కడిగి. ఇదిగోండి, మెంతికూర శనగపప్పు రెడీ అయిపోయిందండి. మెంతికూర కొంచెం తక్కువ వేసుకోండి, చేదు తినలేని వాళ్ళు. షుగర్ పేషెంట్స్ అయితే పర్వాలేదు, కానీ నాకు షుగర్ ఉంది కాబట్టి నేను ఎక్కువ వేసాను, మీరు తక్కువ వేసుకోండి. మీకు బాగా టేస్ట్ కావాలి అంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. తర్వాత చింతపండు కొంచెం వేసానండి, మధ్యలో చూపించాను చూడండి. ఇది హెల్త్కి ఎంతో మంచిదైన, షుగర్ కూడా చాలా మంచిదైన రెసిపీ అండి. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. అయిపోయింది.